ఓం శ్రీ గురుభ్యో నమ. కోటి రామనామ జప దీక్ష సత్సంగ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం బాలకాండలో 24, 25 సర్గల్లోని విశేషాలను తెలుసుకుందాం. ముందుగా అష్టాక్షరి రామతారక మంత్రాన్ని జపించి తర్వాత రామాయణ పారాయణ ప్రవచన మహిమ శ్లోకం, ఏకశ్లోకి రామాయణం అవి కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. తర్వాత కథాంశంలో ప్రవేశిద్దాం. ఓం రామ్ శ్రీరామాయ నమః. ఓం రామ్ శ్రీరామాయ నమః. ఓం రామ్ శ్రీరామాయ నమః. యః కర్ణాంజలిసంపుటైరహరః సమ్యక్ పిబత్యాదరాత్ వాల్మీకేర్వదనారవిందగళితం రామాయణాఖ్యం మధు. జన్మవ్యాధిజరావిపత్తిమరణైరత్యంత సోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణోః పదం శాశ్వతం. ఆదౌ రామతపోవనానుగమనం హత్వా మృగం కాంచనం వైదేహీహరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వారీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాత్ రావణ కుంభకర్ణహననం ఏతద్ధి రామాయణం. శ్రీమద్ వాల్మీకి రామాయణే బాలకాండే అద్య 24 సర్గ, 24వ సర్గం. ఇందులో 32 శ్లోకాలు. పడవ ఎక్కి నదిని దాటేటప్పుడు అద్భుతమైన ప్రవాహం కనిపిస్తోంది, అద్భుతమైన ధ్వని వినిపిస్తోంది. విశ్వామిత్రుడు చెప్పాడు శ్రీరామచంద్ర ప్రభువుకు అక్కడ సన్నివేశాలన్నీ కూడా. అక్కడే తాటక అనే రాక్షసి నివసిస్తోంది అనే విషయాన్ని రామలక్ష్మణులకు విశ్వామిత్రుల వారు చెప్తారు. ఆ సన్నివేశాలు మనకు 24వ సర్గలో కనిపిస్తాయి. తతః ప్రభాతే విమలే కృతాంధికమరిందమౌ విశ్వామిత్రం పురస్కృత్య నద్యాస్తీరముపాగతౌ. శత్రువులను సులభంగా సంహరించుకున్నటువంటి రామలక్ష్మణుడు ప్రాతకాల సంధ్యావందనాది కార్యక్రమాన్నింటినీ కూడా పూర్తి చేసుకుని గంగానదీ తీరానికి వెళ్ళారు. అక్కడ మునులు కనిపించారు. ఆ మునులందరూ కూడా విశ్వామిత్రుల వారికి నమస్కారం చేసి, మహర్షి, ఇక్కడ మేము ఒక ప్రత్యేకంగా ఒక పడవను ఏర్పాటు చేశాం, మీరు రాజకుమారులు ఈ పడవ ఎక్కండి, సుఖంగా ప్రయాణం చేయవచ్చు అని చెప్పారు. తథైవ అన్నాడు విశ్వామిత్రుడు. తథా ఏవ తథైవ, అలాగే అన్నాడు. రామలక్ష్మణుడు పడవ ఎక్కించాడు. తర్వాత విశ్వామిత్రుల వారు కూడా పడవ ఎక్కారు. ఆ పడవ నడిపేవాళ్ళు పడవను తీసుకుంటున్నారు, పడవను నడుపుతున్నారు. సరిగ్గా గంగానది ప్రవాహ మధ్య భాగం, గంగానది ప్రవాహ మధ్య భాగానికి చేరినప్పటికీ అద్భుతంగా ధ్వని వినిపిస్తోంది. అలజడి. ఏమిటి ధ్వని? జలతరంగాల ఘర్షణ వల్ల ఏర్పడిన ధ్వని ఇది. విశ్వామిత్రుల వారు చెప్పారు, రామా, బ్రహ్మదేవుడు కైలాస పర్వతంపై తన సంకల్పంతో సరస్సు సృష్టించాడు. మానసికమైనటువంటి సంకల్పంతో, మనస్సంకల్పంతో బ్రహ్మదేవుడు సృష్టించినటువంటి సరస్సు కనుక దాన్ని మానస సరస్సు అన్నారు. దాన్నే మానస సరోవరం అంటారు, మానస సరస్సు. సువిశాలమైనది ఆ సరస్సు. దానికే బ్రహ్మ సరస్సు అని కూడా పేరు. ఆ మానస సరస్సు నుంచి ఒక ప్రవాహం వచ్చింది, అయోధ్యను చుట్టుకుంటూ ప్రవహించింది. అదే సరయూ నది. ఆ సరయూ నది బ్రహ్మ సరస్సు నుంచి ఉద్భవించడం వల్ల అతి పవిత్రమైనది. అది ఇప్పుడు గంగానదిలో కలుస్తోంది. అటు సరయూ జల తరంగాలు, సరయూ నదీ తరంగాలు, గంగానదీ తరంగాలు ఒక్కసారి కలిసేటప్పటికి అద్భుతమైన ధ్వని వినిపిస్తోంది. జలతరంగాల సంఘర్షణ వల్ల ఈ మహాధ్వని ఏర్పడుతోంది. ఈ నదీద్వయానికి నమస్కారం చేయండి అని విశ్వామిత్రులు వారు చెప్పారు. వెంటనే రామలక్ష్మణులు ఇద్దరు కూడా పడవలోనే నిల్చుని నదీద్వయానికి నమస్కారం చేశారు. ఆపో వా ఎదగుం సర్వం. భగవంతుడు మొట్టమొదట
ఆపస్సును అందించాడు మనకు. కానీ క్రమం ఎలా చెప్పారు? ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, ఆప పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యో అన్నం, అన్నాద్భవంతి భూతాని. మొట్టమొదటి శూన్యం. శూన్యంలోంచి వాయువు వచ్చేసింది. వాయువు ఘర్షణలో అగ్ని ఏర్పడింది. ఆ అగ్ని యొక్క కణాల ఘర్షణలో జలం ఏర్పడింది. జలంలోంచి పృథ్వీ ఆవిర్భవించింది. ఆ పృథ్వీ యొక్క అనుగ్రహమే నవధాన్యాలు. నవధాన్యాలు 9 రకాల ఔషధులు. నవగ్రహాల యొక్క అద్భుతమైన శక్తితో ఏర్పడినటువంటి కనుక నవధాన్యాలు, నవ ఔషధాలు. సూర్యభగవానుడికి గోధుమలు, చంద్రుడికి తండులములు అంటే బియ్యం, అంగారకుడికి ఆఢకములు అంటే కందులు, తర్వాత బుధుడికి ముద్గములు, ముద్గ అంటే పెసలు, బృహస్పతికి చణకములు శనగలు, శుక్రుడికి బొబ్బర్లు రాజమాష అంటారు, శనైశ్వరుడికి తెలలు నువ్వులు, రాహువుకి మాషములు అంటే మాష అంటే మినుములు, కేతువుకి కుళుత్థాహ అంటారు ఉలవలు. ఇవి నవధాన్యాలు, నవ ఔషధాలు. ఈ నవధాన్యాలు భూమి నుండే ఆవిర్భవిస్తున్నాయి కదా, వాటిని ఆహారంగా తీసుకునే మనం జీవిస్తున్నాం. కానీ ప్రాధాన్యం దేనికి ఇచ్చారు? ఆప పృథివీ, ఆపో వా ఎదుగుం సర్వం. మొత్తం మనం ఉన్నది భూగోళం కాదు, జలగోళం. జలగోళంలో భూమి ఉంది. ఆ భూమి మీద మనం నివసిస్తున్నాం. 3 భాగాలు జలతత్వం అయితే 1 భాగం మాత్రమే భూతత్వం. అంచేతనే ఆపో వా ఎదుగుం సర్వం అన్నారు. ప్రళయకాలంలో 3 భాగాలు ఉన్న జలం 1 భాగంగా ఉన్న భూమిని ముంచేస్తుంది. అప్పుడు ఈ భూగోళం ఎక్కడ కనిపిస్తుంది? మొత్తం జలగోళమే. అంతే జలం మనల్ని నిలబెడుతోంది. ప్రాణాధారం. నీటికి జీవము అని పేరు. సంస్కృతంలో నీటికి పర్యాయపదం జీవము. జలము, జీవము, ఆపస్, ఉదకము ఇలాంటి పేర్లు ఉన్నాయి. జీవము ఎందుకు చెప్పారు? మనకు ప్రాణశక్తినిస్తోంది. అలాంటి అద్భుతమైన నదీద్వయం, నదీద్వయ జల ప్రవాహానికి నమస్కారం చేశారు. దాటారు, గంగానది దాటారు, దక్షిణ దిగ్భాగానికి దక్షిణ తీరానికి చేరారు. ముందు విశ్వామిత్రులు వారు వెళుతున్నారు, వెనకాలే రామలక్ష్మణులు వస్తున్నారు. కొంత దూరం వెళ్ళేటప్పటికి ఒక అడవి కనిపించిందండి. చాలా భయంకరంగా ఉంది అడవి. పెద్ద పెద్ద చెట్లు, కీకారణ్యం, దారే కనపడటం లేదు, ఎక్కడ అలికిడి లేదు. కీచురాళ్ల రొద తప్ప క్రూర మృగాలు కనిపిస్తున్నాయి అక్కడక్కడ. పక్షులు అక్కడక్కడ పక్షుల కోతలు వినిపిస్తున్నాయి. సింహాలు, ఏనుగులు, పులులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. మానవుల అలికిడి మాత్రం లేదు. అద్భుతమైన వృక్షాలున్నాయి. అశ్వత్థ వృక్షాలున్నాయి, వటవృక్షాలున్నాయి, శమీ వృక్షాలున్నాయి, బిల్వ వృక్షాలున్నాయి, తర్వాత పలాశ వృక్షాలున్నాయి. ఇవన్నీ ఔషధ వృక్షాలు. శ్రీరామచంద్రుడు విశ్వామిత్రుడు అని అడిగాడు. ఇక్కడ విశేషం ఏంటంటే అడిగేవాడు రామచంద్ర ప్రభు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. సమాధానం చెప్పేవాడు విశ్వామిత్రుడు వారు. మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. లీలామానుష విగ్రహధారి, లీలామానుష విగ్రహుడు, నిరాకార పరబ్రహ్మ నరాకారుడయ్యాడు దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం. కానీ మానవుడిలా ప్రవర్తిస్తున్నాడు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం అంటాడు శ్రీరామచంద్ర ప్రభు. ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నేను దశరథుని కుమారుడైన రాముడను, మానవుడిని అని చెప్పారు. కానీ ఎక్కడ నేను భగవంతుణ్ణి అని చెప్పడం కానీ, విశ్వరూప ప్రదర్శన కానీ కనిపించవు. కానీ అదే కృష్ణావతారంలో పుట్టినప్పటి నుంచి ఆయన నిర్యాణం వరకు ప్రతి క్షణం అద్భుతమైన లీలా విలాసాలు అక్కడ కనిపిస్తాయి. ఆ అవతార ఆవిర్భావం వేరు, ఆ కారణాలు వేరు, ఇక్కడ ఈ అవతారం వేరు.
స్వామి ఏమిటి అడవి ఇలా ఉంది, ఎక్కడా కనిపించట్లేదు, ఎవరు మనుషులు కనిపించట్లా, ఆశ్రమాలు లేవు, ఋషులు లేరు, ఆటవికులు లేరు, భయంకరంగా ఉంది, ఏమిటి అడవి, జంతువులు తప్ప ఇంకేం కనిపించట్లేదు, పక్షులు తప్ప. అప్పుడు ఆయన అంటున్నాడు, విశ్వామిత్రులు వారు, రామా, పూర్వకాలంలో మరదము, కరుషము అనే రెండు అద్భుతమైన నగరాలు ఉండేవి. దేవతలు నిర్మించినటువంటి అద్భుతమైన ప్రదేశాలు అవి. మరద ప్రాంతము, కరుష ప్రాంతము ధనధాన్య సంపదలతో తొలతూగుతూ ఉండేవి. ఇంద్రుడు వృత్రాసురుడిని వధించాడు. వృత్రాసురుడు త్వష్ట ప్రజాపతి కుమారుడు, బ్రాహ్మణుడు. వృత్రాసురుడిని సంహరించడం వల్ల బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. తత్ఫలితంగా అపవిత్రుడైపోయాడు. పదవిలో ఉండే అర్హత పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే దివ్యత్వం పోయిందో ఆకలి దెప్పికలు వచ్చేసాయి. దేవతలు తేజోరూపులు, వాళ్ళకి ఆకలి దెప్పికలు ఉండవు మనకే కానీ ఇప్పుడు ఇంద్రుడు బ్రహ్మహత్యాపాతకం వల్ల దివ్యత్వాన్ని పోగొట్టుకుని ఆకలి దెప్పికలతో బాధపడుతున్నాడు. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ తపోధనులైన ఋషులు, దేవతలు కూడా ఇంద్రుడికి పవిత్రమైన తీర్థాలతో, కలశోదకాలతో స్నానం చేయించి అతనికి ఆకలి బాధను తొలగించారట. ఇంద్రుడి యొక్క అశుచిత్వం ఇక్కడ పోయింది, ఆనందించాడు. అపవిత్రత పోయింది, ఆకలి బాధ పోయింది, పవిత్రుడయ్యాడు. అందుచేత ఆయన అన్నాడు, నా శరీరంలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ తొలగించి నాకు అద్భుతమైనటువంటి పవిత్రతను కలిగించినటువంటి ప్రదేశం మలద కరుష. మలద అంటే దోషాలని పోగొట్టుకుని, కరుష పవిత్రతను ఇచ్చినటువంటి కనుక మలద కరుష అనేటటువంటి పేరుతో ఈ రెండు ధనధాన్య సంపదలతో తొలతూగుతాయి అని ఆయన వరమిచ్చాడు ఇంద్రుడు. అప్పటి నుంచి అద్భుతంగా ఉండేవి ఈ రెండు ప్రదేశాలు కూడా. తర్వాత ఏమైందో తెలిసిన, ఇక్కడ ఒక రాక్షసి వచ్చింది. ఆవిడ పేరు తాటక, కామరూపిణి. మహాబలశాలి అయినటువంటి సుందుడు అనేవాడికి భార్య, యక్షిణి. ఈ తాటక సుందులకు జన్మించినవాడు మారీచుడు. మారీచుడు ఇంద్రుడికి ఎంత బలం ఉందో అంత బలం కలిగినవాడు. ఆ మహారాక్షసుడు నిరంతరం ప్రజలను బాధిస్తూ ఉంటాడు. ఆ తాటక ఈ మలద కరుష అనే ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ సంహరించేసింది. ఋషుల్ని హింసించింది, యజ్ఞయాగాలు ధ్వంసం చేసింది. 1.5 యోజనాల దూరంలో ఉంటుంది ఆ తాటక ఈ ప్రదేశానికి. మనం ఇప్పుడు అక్కడికే పెడుతున్నాం. ముందు నువ్వు చేయవలసింది ఏమిటంటే తాటక సంహారం. తాటకా సంహారం ముందు చేయవలసిన పని. ఆ తాటకను ధ్వంసం చేసి నశింపచేయి. ఆ తర్వాత ఈ రెండు ప్రదేశాలు పూర్వవైభవాన్ని పొందుతాయి అని విశ్వామిత్రులు వారు చెప్పారు. ఇది 24వ సర్గలో ఉన్న విశేషం. 32 శ్లోకాలు. ఇందులో చివరి శ్లోకాన్ని ఒకసారి మనం స్మరించుకుందాం. ఏతత్తే సర్వమాఖ్యాతం యథైతద్దారుణం వనం యక్ష్యాచోత్సాదితం సర్వం అద్యాపి ననివర్తతే. రామా, ఈ తాటక అనే రాక్షసి ఈ ప్రాంతాన్ని నాశనం చేసింది. భయంకరమైనటువంటి అడవిగా ఇది పేరు పొందింది. ఎవరూ రారు ఇక్కడికి. ఋషులు రారు, మహర్షులు రారు, ఆటవికులు రారు, ఎవరు రారు. అంచేత నువ్వు ఆ తాటకను సంహరిస్తే ఈ రెండు నగరాలకు పూర్వవైభవం కలుగుతుంది అని విశ్వామిత్రుడు చెప్పారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణాదికావ్యే బాలకాండే 4 సర్గ. అనంతరం 5 సర్గ. శ్రీరాముడు విశ్వామిత్రుడు అని అడిగాడు, అసలు ఎవరి తాటక, యక్షిణి రాక్షసి కావడం ఏమిటి? విశ్వామిత్రుడు గారు సమాధానం చెప్తున్నారు. తాటక జన్మవృత్తాంతం, ఆవిడ వివాహం, ఆమె శాపానికి గురి అవ్వటం, ఆ తాటకను శ్రీరామచంద్ర ప్రభువు సంపోషణుడు అవసరం, ఇవన్నీ కూడా మనకి సన్నివేశాల్లో కనిపిస్తాయి. 25వ సర్గలో 21 శ్లోకాలు. అథ తస్య ప్రమేయస్య మునేర్వచనముత్తమం
శ్రుత్వా పురుష శార్దూల ప్రత్యువాచ శుభాంగిరం. సాటిలేని ప్రభావశాలైన విశ్వామిత్ర మహాముని చెప్పినటువంటి మాటలు విన్నాడు. శ్రీరాముడు అడిగాడు, గురువుగారు, యక్షులు అంత బలవంతులు కారు కదా, రాక్షసులకే బలం ఉంటుంది కానీ యక్షులకు అంత ఎక్కువ బలం ఉంటుంది కదా, పైగా ఈవిడ అబల, ఈవిడికి అంత బలం ఎలా కలిగింది? మీరు చెప్తున్నారు కదా 1000 ఏనుగుల బలం ఉందని, ఎలా వచ్చింది? అప్పుడు ఆయన అన్నారు, రామా, ఈవిడ సుకేతుడు అనే ఒక యక్షుడు యొక్క కుమార్తె. ఆ సుకేతుడు గొప్ప పరాక్రమవంతుడు, సత్ప్రవర్తన కలిగినవాడు. సంతానార్థి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు చెప్పాడు, నీ కుమార్తె జన్మిస్తుంది అని చెప్పాడు. జన్మించింది. తాటక అని పేరు పెట్టాడు. ఈవిడ బ్రహ్మ గురించి తపస్సు చేసింది. ఏం కావాలి అంటే, నాకు అమితమైన బలం కావాలి అని అడిగింది. 1000 గజబలం ఇస్తున్నాను అన్నాడు బ్రహ్మదేవుడు. 1000 ఏనుగుల బలం ఇచ్చాడు. యుక్త వయస్కురాలైంది. పొడవు తగ్గ లావు, ఇలాంటి పొడగరి అయినటువంటి తన కుమార్తెకు తగిన వరుడు లభించాలి కదా, వెతుకుతున్నాడు. అతనికి ఒక యువకుడు కనిపించాడు. అతని పేరు సుందుడు. ఆ సుందుడు కూడా చాలా సమున్నతమైన దేహం గలవాడు. ఈడుజోడు బాగుంది. తాటక ఎంత సమున్నతంగా ఉంటుందో, ఎంత పొడవు లావు ఉంటుందో, సుందుడు కూడా అలాగే ఉన్నాడు. వాళ్ళిద్దరికి వివాహం చేశాడు సుకేతుడు. కొంతకాలానికి ఆ దంపతులకు కుమారుడు జన్మించాడు. వాడి పేరు మారీచుడు. ఒకసారి మారీచుడు అగస్త్య మహర్షి దగ్గరకు వెళ్ళాడు. అగస్త్య మహర్షిని చంపడానికి వెళ్ళాడు. కారణం ఏంటంటే, అంతకుముందు సుందుడు అంటే మారీచుడి తండ్రి అగస్త్యుల వారిని హింసించడానికి వెడితే ఆయన ఒక్కసారి కోపంతో అలా కళ్ళురుగు చూశాట. ఏమిట్రా మీదకొస్తున్నావు అని. దాంతో ఆయన తపశ్శక్తి అద్భుతమైన అగ్నిజ్వాలగా మారి ఆ సుందుడిని దగ్ధం చేసేసింది. తాటక చాలా బాధపడింది. తన భర్తను భస్మం చేసినటువంటి అగస్త్యుల వారిని మింగేయడానికి వచ్చింది ముందుకు తన కొడుకుతో కలిసి. అగస్త్య భగవానుడికి చాలా కోపం వచ్చేసింది. మీరిద్దరు రాక్షసులు అవుతారు అని చెప్పాడు. ముందుగా మారీచుడిని శపించాడు. నువ్వు రాక్షసుడు అవుతావురా, నీకు యక్షులలో ఉండే యోగ్యత లేదు, యక్షులకింత రాక్షస హింసాతత్వం ఉండదు, నువ్వు మీ తల్లి కూడా విపరీతమైనటువంటి క్రోధంతో ఉన్నారు, ఈ క్రోధావేశం రాక్షసులకు ఉంటుంది తప్ప యక్షులకు ఉండదు అని ఆయన శపించగానే ఒక్కసారిగా భయంకరమైన రూపం వచ్చేసింది తాటకకు, మారీచుడికి కూడా. అగస్త్యుడి శాపానికి గురైన తాటక అగస్త్యుడు ప్రవేశించిన ఈ ప్రదేశాన్ని అంతటిని కూడా ధ్వంసం చేసింది. అలా ఆ తాటక ఏం చేసిందంటే, ఇక్కడ తపస్సు చేస్తున్న ఋషులందరినీ కూడా హింసించింది అగస్త్యుడి వారి మీద ఉన్న కోపంతో. గోవులను సంహరించింది, గోహత్య చేసింది, బ్రాహ్మణ హత్య చేసింది, యజ్ఞయాగాలు ధ్వంసం చేసింది. ఇలా ఆ తల్లి కొడుకులు భయంకరమైనటువంటి దుర్మార్గాలు చేశారు. ఇప్పుడు నువ్వు ఈ తాటకను చంపాలి. నువ్వు తప్ప తాటకను సంహరించే శక్తి ఎవరికి లేదు. నువ్వు అనుమానించకు, ఇది అధర్మం అని అనుకోకు. కారణం ఏంటంటే, నీకు ఒక విషయం చెప్తాను. పూర్వం బలిచక్రవర్తి తండ్రి విరోచనుడు అనేవాడు ఉండేవాడు, ప్రహ్లాదుడి కుమారుడు. ఆ విరోచనుడి యొక్క కుమార్తె మంథర. ఈ మంథర అంటే రామాయణంలో మంథర వేరు, ఈ మంథర వేరు. ఈ మంథర భూదేవిని అంటే భూమికి అధిదేవత, భూమండలానికి అధిదేవత భూదేవి. ఆ భూదేవిని సంహరించడానికి వెళ్ళింది. అప్పుడు భూదేవి యొక్క ఆక్రందన విని దేవేంద్రుడు వజ్రాయుధం ప్రయోగించి మంథరను సంహరించాడు. అలాగే ఇంకొక విషయం చెప్తాను నేను. ఉషన అనేటువంటి వాడ భృగు మహర్షి భార్య, శుక్రాచార్యుడికి తల్లి. ఈ శుక్రుడు దేవతలను శిక్షించడం కోసం తపస్సు చేయడానికి వెళ్ళాడు. పరమేశ్వరుడు తపస్సు చేసి
శక్తిని పొంది దేవతలను శిక్షించాలి అనే సంకల్పంతో వెళ్ళాడు. అప్పుడు దేవతలు రాక్షసులను హింసించారు. ఈ రాక్షసులందరూ వెళ్ళి ఈ శుక్రాచార్యుడి తల్లి భృగు మహర్షి భార్య ఉషన అనే ఆవిడ దగ్గర వెళ్ళి శరణు కోరారు. ఆవిడ, ఏం పర్వాలేదు, మీరు బాధపడకండి, నేను రక్షణ కల్పిస్తాను అని చెప్పి వాళ్ళు దేవతలకు కనిపించకుండా ఉండేట్టుగా రహస్యమైనటువంటి ప్రదేశంలో వాళ్ళని దాచింది ఆ ఉషన. దేవతలు వెళ్ళి శ్రీ మహావిష్ణువుతో చెప్పారు. శ్రీ మహావిష్ణువు ఆ ఉషన యొక్క శిరస్సును ఖండించాడు. అంటే ఇలాంటి సన్నివేశాలు నీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆసురీ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు మునులైనా సరే, మునిపత్నులైనా సరే, దేవతల్లో ఉండేవాళ్ళైనా సరే, మానవుల్లో ఉండేవాళ్ళైనా సరే, రాక్షసులైనా సరే, యక్షులైనా సరే, ఆసురీ ప్రవృత్తితో ఉండేవాళ్ళను, అందులోనూ వాళ్ళు మహిళలైనా సరే, వాళ్ళని సంహరిస్తే దోషమేం లేదు. అందుకోసం నీకు ఈ విషయం చెప్తున్నాను. అంటే నువ్వు కనికరం చూపకు, వెంటనే ఈ తాటకను సంహరించాలి, లేకపోతే ఇక్కడ వాళ్ళకు రక్షణ ఉండదు అని విశ్వామిత్రుల వారు చెప్పారు. ఈ సర్గ పూర్తయిపోతుంది. 25వ సర్గ. ఏతైశ్చాన్యైశ్చ బహుభిః రాజపుత్రమహాత్మభిః అధర్మసహిత నార్యః హతాః పురుషసత్తమైః. నాయనా రామ, మహాత్ములైన వీరులు ధర్మవిరుద్ధం అయినప్పటికీ కూడా ఆసురీ లక్షణాలతో ఉన్నటువంటి స్త్రీలను చంపారు. దానివల్ల దోషం కలగదు అని విశ్వామిత్రుల వారు రామచంద్రుడికి చెప్పారు. దీంతో మనకు ఈ సర్గ పంచవింశ సర్గ పూర్తయింది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణ ఆదికావ్యే బాలకాండే పంచవింశ సర్గ. సర్వేభ్యః హనుమత్ సమేత శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న దేవానుగ్రహ ప్రాప్తిరస్తు. పునర్మిలామः आगामिनि कार्यक्रमे षड्विंशः सर्गस्य तथैव सप्तविंशः सर्गस्य अध्ययनकार्यक्रमे. शुभं भवतु. श्रीराम जय जय राम.